Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. Today we are taking this grammar part. సో యాక్చువల్గా మనం ఈ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నేను క్లాసెస్ గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ చెప్తాను నేను. ఇది ముఖ్యంగా చాలామంది స్కూళ్ళలో టీచర్స్ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఎక్సర్సైజ్ చేయించడం గ్రామర్ పార్ట్ చెప్పేటప్పుడు కొంత డిఫికల్టీగానే ఉంది ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 4th to 10th క్లాసెస్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెడతాను. ఇవి రెగ్యులర్గా మీరు చూడండి. ఇది చూడండి, ఫస్ట్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 3rd క్లాస్ 2nd క్లాస్ అంటే కొంచెం ఈజీగానే ఉన్నాయి, అది చేయవచ్చు. ఇక్కడ 4th క్లాస్లో ఏకలవ్య అనే లెసన్లో దాంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ బిట్ నెంబర్ 2, టిక్ ద క్వాలిటీస్ విచ్ ఏకలవ్య హ్యాస్. అంటే ముందు మనం క్వశ్చన్ ఆన్సర్స్ కూడా రాసుకుందాం. ఇప్పుడైతే ఈరోజే స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ బిట్ నెంబర్ 2 నుంచి వెళ్తున్నాను. అయితే ఈ క్వాలిటీస్ ఏకలవ్యకు ఏవేవి క్వాలిటీస్ ఉన్నవి, మనం లెసన్ మొత్తం పూర్తయింది కాబట్టి క్వాలిటీస్ ఏమున్నాయి. హార్డ్ వర్కింగ్ ఉందా, ఆయనకు ఉంది. హార్డ్ వర్కింగ్ అనేది ఆయనకు ఉంది. హార్డ్ వర్కింగ్ చేయడం వల్లనే కదా అది అంతవరకు ఆర్చరీ సాధించగలిగిండు. అలాగే హంబుల్ ఉంది, వినయం ఉన్నది. ద్రోణాచార్య వచ్చినప్పుడు వినయంగా చెప్పడం జరిగింది, నేను మీ శిష్యుని అని. తర్వాత ఈ లేజీ అనే పదం ఉంది. ఒక లేజియా ఏకలవ్య? నో, ఈజ్ నాట్ ఎట్ ఆల్ లేజీ. స్కిల్ఫుల్, ఆయన స్కిల్ఫుల్, ఓకేనా. నెక్స్ట్ డిజోబిడియంట్ లేదు కదా. సో యు సీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో హార్డ్ వర్కింగ్, తర్వాత హంబుల్ ఉంది, లేజీ లేదు, ఓకే. స్కిల్ఫుల్, డిజోబిడియంట్ కాదు, ఆయన ఒబీడియంట్. కైండ్, డిటర్మైండ్, ఏదైతే అనుకున్నాడో అది సాధించడాక ఊరుకోడు. సొరగెంట్ కాదు కదా, గర్విష్టి కాదు. డివోటెడ్, ఏదైతే అనుకుంటాడో అది చేస్తాడు డివోటెడ్గా. అండ్ ఒబీడియంట్, గౌరవిస్తాడు, మర్యాదపూర్వకంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. సో ఇవన్నీ కూడా పాజిటివ్, ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్. ఎసిటెంట్, ఎసిటెంట్ అంటే వెనుక ముందు ఆడడం, బ్యాక్గా ఉండడం, ఇది కాదు, ఇది నెగటివ్ అన్నట్టు. అంటే ఏకలవ్యకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది ఈ పాఠం పూర్తయిన తర్వాత ఇవి అన్నట్టు. ఇవన్నీ కూడా మీరు టిక్ పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వొకాబులరీ పార్ట్. ఏకలవ్య వాజ్ ఎ హంబుల్ అండ్ ఒబీడియంట్ స్టూడెంట్. వాట్ అదర్ క్వాలిటీస్ డూ యూ థింక్ ఏ గుడ్ స్టూడెంట్ షుడ్ హ్యావ్? రైట్ జంపిలో మరి ఏకలవ్య ఒక గుడ్ స్టూడెంట్ తెలుసు మనకు. అలాగే ఒక గుడ్ స్టూడెంట్ కావాలంటే ఇంకేమేమి ఉండాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ పొలైట్ అనేది ఉండాలి. అవి కాక పొలైట్ అంటే చాలా మర్యాదగా ఉండాలి. పంక్చుయేషన్ కూడా ఉండాలి. పంక్చువాలిటీ, నాట్ పంక్చువేషన్, పంక్చువాలిటీ. ఇక్కడ మిస్టేక్ జరిగింది. పంక్చువాలిటీ, రైట్. నెక్స్ట్ కరేజియస్, ధైర్యంగా ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఓకే. నెక్స్ట్ డిసిప్లిన్గా ఉండాలి, నీట్నెస్గా ఉండాలి, ఇవన్నీ. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ తర్వాత డిసిప్లిన్. ఇన్ ఓల్డెన్ డేస్ చిల్డ్రన్ అండ్ యూజ్ టు లెర్న్ ఆర్చరీ, రెజ్లింగ్. దీస్ డేస్ వాట్ థింగ్స్ టు యూ లెర్న్ ఎట్ స్కూల్? మరి మన స్కూల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ చూడాలన్నట్టు. ఇక్కడ చూడండి,
రెజ్లింగ్ ఉందా మన స్కూల్లో? ఉంటే పెట్టుకోవాలి మనం. రెజ్లింగ్ ఉందా? లేదు. ఓకే, సర్కిల్ చేయాలంట. సర్కిల్ ద థింగ్స్ విచ్ యూ డూ లెర్న్ ఎట్ యువర్ స్కూల్, రైట్ దెమ్ బిలో. ఓకేనా? పెయింటింగ్ ఉందా మన స్కూల్లో? మనం గ్రామీణ ప్రాంతాల్లో పని ఉంటే మనం సర్కిల్ చేయాలి, లేకపోతే లేదు. సాంస్క్రిట్ ఉందా? లేదు. మ్యూజిక్ ఉందా? మ్యూజిక్ నేర్పిస్తున్నావా? లేదు. ఆర్చరీ ఉందా? లేదు. రీసైటింగ్ ఉందా? లేదు. సో ఇంగ్లీష్ చెప్తున్నావా? మనం చెప్తున్నాం కదా. తర్వాత రైటింగ్ నేర్పిస్తున్నాం, ఓకేనా. మ్యాథమెటిక్స్, ఓకేనా. తెలుగు ఉంది. నెక్స్ట్ పాటరీ, కుండలు తయారు చేస్తున్నావా? లేదు. రీడింగ్ ఉంది. తర్వాత సైన్స్ ఉంది. నెక్స్ట్ హిందీ ఉంది. ఒకవేళ మన ప్రైమరీ స్కూల్ కాబట్టి ఇక్కడ సైన్సు లేక ఈవీఎస్ఏ ఉన్నది అనుకుందాం. మనం ఏది ఉంటే అది మనం పెట్టాలి. హిందీ ఉందా? లేదు. సైన్స్ కూడా లేదు కదా. స్క్రిప్చర్స్ అది లేదు. ఫైటింగ్ ఉందా? లేదు. సోషల్ స్టడీస్ ఉందా? లేదు. గ్రామర్ ఉందా? ఉంది. గ్రామర్ ఉందా? మనకు ఉన్నది. గ్రామర్ చెప్తున్నాం మనం. డ్యాన్స్ ఉందా? లేదు. సో ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టుకోవచ్చు. పెయింటింగ్ ఉంటే పెయింటింగ్ అని పెట్టవచ్చు. కాబట్టి ఈ సర్కిల్ చేసిన మన స్కూళ్ళల్లో ఉన్నవి, ఓకేనా. ఇవే నువ్వు సర్కిల్ ద థింగ్స్ విచ్ యూ డూ లెర్న్ ఎట్ యువర్ స్కూల్, రైట్ దెమ్ బిలో. అవైతే ఏవైతే రాసినామో, ఆ సర్కిల్ చేసినామో అవన్నీ ఈ బాక్సెస్, ఈ లైన్లో రాయాలి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ద్రోణాచార్య వాజ్ ద రాయల్ టీచర్ ఆఫ్ ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ ఆఫ్ హస్తినపుర. అర్జున వాజ్ వన్ ఆఫ్ ద పాండవాస్. ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. ద వర్డ్స్ ద్రోణాచార్య అండ్ అర్జున ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఇవేంటి? నేమ్ ఆఫ్ ద పర్సన్స్. ద్రోణాచార్య కానీ అర్జున కానీ నేమ్ ఆఫ్ ద పర్సన్. అలాగే ద వర్డ్ హస్తినాపుర ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. ఇక్కడ మనం నౌన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు. సో నేమ్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, నేమ్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పడానికి. ద వర్డ్స్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ గ్రూప్. ఓకే. అండ్ టీచర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ప్రొఫెషన్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. ఇవే నౌన్స్. ఈ పేర్లతో కూడుకున్నాయన్నీ కూడా నౌన్స్ అని చెప్పడానికి ఇట్లా. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్. ఓకే. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ ఎన్ ఐడియా. ఇవంతా కూడా మనం నౌన్ యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది. సో నౌ పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్స్, ద నౌన్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ బిలో. మన లెసన్లో ఏమేమి నౌన్స్ ఉన్నాయి, నేమింగ్ వర్డ్స్ మనం చూడాలి. ఇప్పుడు ద్రోణాచార్య చూసి, ద్రోణాచార్య ఉంది కదా. ద్రోణాచార్య. అర్జున మన లెసన్లో ఉంది. హస్తినపుర ప్లేస్ ఆఫ్ కదా, ప్లేస్ కదా, నేమ్ ఆఫ్ ద ప్లేస్. పాండవాస్ కదా, ఫ్యామిలీ గ్రూప్. కౌరవాస్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రూప్. గురుకుల ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్. సో ఇవన్నీ కూడా మనం ఇవి నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేసెస్ అండ్ వచ్చినాయి. థింగ్స్ గురించి ఇక్కడ రాలే. ఇంకా read the following sentences from the story. Eklavya was a young and active boy. He was the son of the chief of the jungle tribes. The princes were surprised. Soon they saw a young man with bow and arrows. The word ye in the second sentence is used instead of the word Ekalavya. Ekalavya was a young and active boy. అదే దాన్ని ఇక్కడ దానికి బదులు ఈ నా ఏకలవ్యకు బదులు ఇక్కడ హీ అని చెప్తున్నాం కదా. ప్రొనౌన్ అంటే ప్రొనౌన్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అన్నట్టు. సో ఏకలవ్య ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ హీ అనేది వాడినాం. ద వర్డ్ దే ఇన్ ద ఫోర్త్ సెంటెన్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సెస్. ప్రిన్సెస్ బదులు ఏం వాడినాం? దే అని వాడినాం ఇక్కడ కదా. అండ్ సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొనౌన్స్. ముఖ్యంగా ఏంటంటే ప్రొనౌన్స్ అంటే నౌన్కు బదులు వాడేటువంటిది ప్రొనౌన్.
అంటే ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ, యు, వి, ఈ, షీ, ఇట్, దే. సో ఇక్కడ ఇచ్చుడు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. షీ, ఇట్, ఈజ్, ఐ, ఆర్, హిమ్, వి, ఇవన్నీ కూడా. సో రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్. ఐ, యు, ఈ, వి, దే, హీ, షీ. పుష్ప ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఓకే, పుష్ప ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ఈ పెడతామా? పెట్టాము. ఇప్పుడు ఇక్కడ గర్ల్ కదా, కాబట్టి షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. పుష్ప, షీ. ఇక్కడ బాబు, బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్, హీ. సుభద్ర అండ్ రాణి వర్ రీడింగ్ స్టోరీ బుక్. దానికి ఏమవుతుంది? దే, ప్లూరల్ కాబట్టి. అలానే జ్యోతి సేస్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే, ఐ ఆల్సో ప్రొనౌన్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. రీడ్ అండ్ సింగ్ ద ఫాలోయింగ్ సాంగ్. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ ప్రొనౌన్స్ విత్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. రైట్ ద సాంగ్ అగైన్. కిడ్స్ ట్రైన్. యూ ప్లేస్ ఎ ట్రైన్ అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి? రవి ప్లేస్ ఎ ట్రైన్. సో ప్రొనౌన్ ఉంటే మనం దాన్ని నౌన్గా చేసుకోవాలి. ఓకేనా? ప్రొనౌన్ ఉంటే నౌన్. ఓకే, నెక్స్ట్ షీ ప్లేస్ ఎ విజిల్. షీ ప్లేస్ ఎ విజిల్. రమ్య ప్లేస్ ఎ విజిల్. ఇక్కడ షీ ప్లేస్లో ఏం చేసినాం? రమ్య పెట్టినాం. అండ్ దే మూవ్ అవే. రవి అండ్ రమ్య మూవ్ అవే. హైడ్ అండ్ సీక్ గేమ్. ఇక్కడ ఈ ప్లేస్ ఎ థీఫ్. ఈ ప్లేస్లో ఏముంది? రాదు. అంటే మనం ఇంతకుముందు నౌన్ ఉంటే ప్రొనౌన్ చేసినాం కదా, ఇప్పుడు ప్రొనౌన్ ఉంటే నౌన్ ఎట్లా చేసినాం? ఈ ఉంటే రాజు, ఐ ఉంటే ఏం చేసినావు? నా పేరు రవీందర్ కాబట్టి ఐ ప్లేస్లో ఏంటో రవీందర్. రవీందర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్లేస్ అని రావాలి, ఎస్ రావాలి. రవీందర్ ప్లేస్ పోలీస్. వి ప్లే హైడ్ అండ్ సీక్. రాజు అండ్ రవీందర్ ప్లే హైడ్ అండ్ సీక్. ఓకే, కింగ్ అండ్ క్వీన్ గేమ్. హీ ప్లేస్ ఎ కింగ్. వేణు ప్లేస్ ఎ కింగ్. ఇక్కడ కూడా ప్రొనౌన్ ఉంటే నౌన్ చేసినాం. షీ ప్లేస్ ఎ క్వీన్. గీతా ప్లేస్ ఎ క్వీన్. దే ప్లే ఏ డ్రామా. వేణు అండ్ గీతా ప్లే డ్రామా. Read the following sentences taken from the story. A tribesman said Dronacharya, don't you know, I teach only the princess. You can go back. Ekalavya was very disheartened. He obeyed Dronacharya and returned to the forest. What would Ekalavya be thinking at that time? Write his thoughts below. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ద్రోణాచార్య అన్నటువంటి మాటలు. ఏ ట్రైబ్స్ మ్యాన్, నువ్వు ట్రైబ్స్ వేరే తెగకు చెందినటువంటి వ్యక్తివి. సో డోంట్ యూ నో, నీకు తెలియదా? ఐ టీచ్ ఓన్లీ ద ప్రిన్సెస్. నేను రాకుమారులకే చెప్తాను. యూ కెన్ గో బ్యాక్. వెనుక వెళ్ళు. ఏకలవ్య వాజ్ వెరీ డిసర్టెండ్. చాలా బాధపడ్డాడు. ఈ ఒబీడ్ ద్రోణాచార్య అండ్ రిటర్న్ టు ద ఫారెస్ట్. ఆయన మాట విని, గురువు యొక్క మాట శిరసావహించి ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అట్లా వెనుకకు వెళ్ళాడు కదా, మరి ఆయన ఏమి ఆలోచించి ఉంటాడు? ఏ విధంగా బాధపడి ఉంటాడు? సో మీ మాటల్లో చెప్పండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రైట్ ఈజ్ థాట్స్ బిలో. ఇవి చూద్దాం ఇక్కడ. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎన్ నైస్ ఇఫ్ ద్రోణాచార్య యాక్సెప్టెడ్ మీ యాజ్ ఈ స్టూడెంట్. మరి ఆయన నన్ను ఒప్పుకుంటే బాగుండు, నన్ను ఆయన స్టూడెంట్గా ఒప్పుకుంటే బాగుండు అని చెప్పి ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచిస్తారు. యాక్సెప్టెడ్ మీ యాజ్ ఈ స్టూడెంట్ అండ్ టాట్ మీ ఆర్చరీ. బోధిస్తే బాగుండు. ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ ఆర్చరీ. ఎట్లా చేసి నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఐ మేక్ ఎ క్లే ఇమేజ్ ఆఫ్ గురువు. ఆ గురువు యొక్క ఉంది కదా బొమ్మను నేను తయారు చేసుకొని, మట్టి బొమ్మతో, రేగడి మట్టితో తయారు చేసుకొని, అండ్ ప్రాక్టీస్ ఆర్చరీ డే అండ్ నైట్. ఒక బొమ్మను తయారు చేసుకొని, అక్కడ ఒక బొమ్మను పెట్టుకొని, అతని యొక్క ఇమేజ్ పెట్టుకొని నేను నేర్చుకుంటాను. డే అండ్ నైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇమేజ్. ఆ ఇమేజ్ ముందు నేను నేర్చుకుంటాను. నేను ఐ ఫీల్ ద్రోణాచార్య ఈజ్ టీచింగ్ మీ. నేను అనుకుంటా ఇక అతడే బోధిస్తున్నాడు అనుకుంటా. నేను ఇమాజిన్ చేసుకుంటా. ఐ విల్ ప్రూవ్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ దెర్ ఈజ్ పర్సర్వెన్స్. అంటే ఇక్కడ ఏంటిది? సో
ఏది కూడా పట్టదనం ఉంటే సాధ్యం కాంది ఏది లేదు. సో కంటిన్యూస్గా మనం చేసినట్టయితే ఏది కూడా అడ్డం రాదు అనేటువంటి సెన్స్లో మరి ఆయన ఆలోచిస్తాడని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ బిట్ సెకండ్. Eklavya cut his thumb and offered it to Dronacharya. Then he started walking back home. His father, the king of the jungle tribes of Nishada, saw him. He came running to Eklavya. Eklavya బొటనవేలు కట్ చేసి ఇవ్వడం జరిగింది ద్రోణాచార్యకు. ఆ తర్వాత వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఫాదర్ అడుగుతాడు నిషద, సా హిమ్, హీ కేమ్ రన్నింగ్ టు ఏకలవ్య. ఏకలవ్య దగ్గరకు వచ్చి, సో వాట్ వుడ్ ఈ ఆస్క్ ఏకలవ్య, ఏమని అడిగి ఉంటాడు? వాట్ వుడ్ ఏకలవ్య ఆన్సర్, అతడు ఏకలవ్య ఏమో ఆన్సర్ చెప్పి ఉంటాడు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్స్. రైట్ ద పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ ఏకలవ్య అండ్ హిస్ ఫాదర్. ఏమని ఉంటాడు? ఫాదర్ ఏమంటాడు, ఏకలవ్య వై ఈజ్ యువర్ హ్యాండ్ బ్లీడింగ్? కట్ చేసి ఇచ్చింది కదా ఫింగర్, ఇచ్చినందుకు మరి అది బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, అది అడుగుతాడు అన్నట్టు. ఏకలవ్య వై ఈజ్ యువర్ హ్యాండ్ బ్లీడింగ్? అప్పుడు ఏకలవ్య అంటాడు, బికాస్ ఐ కట్ మై రైట్ థంబ్ ఫాదర్. నేను రైట్ థంబ్ కట్ చేసి ఇచ్చిన కదా ఫాదర్ అంటాడు. సో వై డిడ్ యూ డూ సో మై సన్? అట్లెందుకు చేసినావు నాన్న, అట్లెందుకు చేసినావు బాబు అని చెప్తాడు ఏకలవ్య. ఐ ఆఫర్డ్ ఇట్ టు మై గురువు, మా గురువుకు నేను ఇవ్వడం జరిగింది. ద్రోణాచార్య యాజ్ గురుదక్షిణగా నేను ఇవ్వడం జరిగింది. బట్ ద్రోణాచార్య వాజ్ నాట్ యువర్ గురు, ఈ డిడ్ నాట్ టీచ్ యువర్ డైరెక్ట్లీ, నీకు డైరెక్ట్గా ఏం బోధించలే కదా, నీ గురువు ఎట్లయితాడా అని అడిగిండు. బట్ ఫాదర్, బై ద గ్రేస్ ఆఫ్ ద గురు ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ ఆర్చరీ. నేను మా యొక్క గురువు యొక్క ఆ ఇమేజ్ పెట్టుకుని అతని యొక్క దయ వల్లనే, నేను అతని యొక్క ఆశీర్వాదం వల్లనే నేను నేర్చుకున్నానని చెప్తాడు ఏకలవ్య అంటాడు. మళ్ళీ ఫాదర్ అంటాడు, హో మై సన్, హౌ డు యూ షూట్ ఆరోస్? ఇక్కడ నుంచి ఎట్లా చేస్తావు, షూట్ చేస్తావు ఆరోస్? అప్పుడు ఏకలవ్య అంటాడు, డోంట్ వరీ మై ఫాదర్, ఐ విల్ ప్రాక్టీస్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఫింగర్ ఇచ్చిన కదా, థమ్ ఫింగర్. నెక్స్ట్ ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఇది నెక్స్ట్ ఫన్ విత్ వర్డ్స్ అని ఉన్నది. సో ఓఆర్ ఎక్కడెక్కడ మనం యూజ్ పెట్టాలి, ఎక్కడ ఈఆర్ పెట్టాలి అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నది. సో ఎంపరర్, డాక్టర్, మోటార్, మిర్రర్, వీటన్నిటి కూడా ఓఆర్ అనేది రావాలి. యాక్టర్, రేజర్, సేలర్, టైలర్, ఇవన్నీ కూడా ఓఆర్. ఇటు సైడ్ ఉన్నాయి అన్నీ కూడా ఇవేంటి, ఈఆర్. సో వింటర్, ఫార్మర్, రూలర్, స్ట్రేంజర్, వీటన్నిటి కూడా ఈఆర్. స్పైడర్, స్టీమర్, డేంజర్, వీటన్నీ కూడా ఈఆర్. అంటే ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలకు మిస్టేక్ కాకుండా ఉంటాయి. ముందు ఎక్కడెక్కడ ఓఆర్ ఉండాలనేది వాళ్ళకు మైండ్లో పడిపోతుంది. ఇక నుంచి అప్పుడు కూడా మిస్టేక్స్ వాళ్ళు చేయరు. కాబట్టి ఇది మంచి ఫన్ గేమ్, ఇట్లాంటి పిల్లలకు బాగా చేయించాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేయించడం జరిగింది, గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇక ముందు నుంచి నెక్స్ట్ చాప్టర్స్, నెక్స్ట్ లెసన్స్, ఆ తర్వాత 1 by 1, 4th తర్వాత 5th తర్వాత 6th 7th 8th 9th 10th వరకు చెప్తాను. ఇది ఫస్ట్ క్లాస్, ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ క్లాస్. జస్ట్ చిన్న ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైం అట్లా ఆడిది ఏం లేకుండా చూస్తాను. సో ఓకే, రెగ్యులర్గా నా క్లాసెస్ చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామంది టీచర్స్కు ఇది ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.